ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత. అయితే మనకి గీత యందు నిషేధింపబడినటువంటి ఆచార విచారాలు ఏమేమిటి అంటే, కోరికతో కూడి యజ్ఞాదులను చేయటం కానీ, ఏ కర్మ చేయకుండా ఉండడం అంటే ఆ కర్మణత్వం కానీ, మరి నాస్తిక మతం కానీ, భౌతికవాదం కానీ, శరీరానికి కష్టం కలిగించేటువంటి దాంభికమైనటువంటి తపస్సు కానీ, మిథ్యాచారం కానీ, ఇటువంటివన్నీ కూడా అంటే కొంతమంది కర్మేంద్రియాలతో ఊరక కూర్చుండి మనసుతో మాత్రం 3 లోకాలలో ఉన్నటువంటి సమాచారాలను మొత్తాన్ని కూడా వారు ఆలోచన చేస్తూనే ఉంటారు. అటువంటి వారు శరీరాల యొక్క ఇంద్రియాల చేత ఏ పని చేయకపోయినప్పటికీ మనస్సుతో విపులంగా కర్మను ఆచరిస్తూ ఉండడం చేత వాళ్ళు కర్మకు బద్ధులే అయి ఉంటున్నారు కదా అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ యొక్క మిథ్యాచార విషయంలో ఇక చిట్ట చివరిది అయినటువంటి కర్మేంద్రియాలను అణిచిపెట్టి ఎవడైతే మనసుతోటి ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి విషయాలను చింతిస్తూ ఉంటాడో అటువంటి వాడు వివేక శూన్యుడే అవుతాడు. ఎటువంటి అంటే సత్యము గురించి తెలియనటువంటి వాడు, నిత్యము అనిత్యము గురించి తెలియనటువంటి వాడు, సత్య వస్తువేదో శాశ్వత వస్తువేదో సర్వవ్యాపక వస్తువేదో తెలియనటువంటి వాడు అంటే ఆత్మజ్ఞాన శూన్యుడే అవుతూ ఉన్నాడు. ఇంకా కూడా అతని యొక్క క్రియ ఎటువంటిది అంటే మిథ్యాచారమే, అబద్ధముతో కూడుకొని ఉన్నటువంటిదే, దోషాలతో ఉన్నటువంటి కపటాచారమే అని కదా చెప్పబడుతూ ఉన్నది అని మనకు భగవానుడు సెలవిచ్చి ఉన్న తర్వాత, కాబట్టి సెలవిచ్చి ఉన్నారు కాబట్టి ముందు మనస్సుని మనం ఎప్పటికప్పుడే మరమ్మత్తు చేసుకోవడం అనేటువంటిది అతి ముఖ్యమైనది. మన యొక్క మనసును మనం పరిశుద్ధముగా చేసుకోవడం అదే నిజమైనటువంటి ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి పని. విషయవాసనలు అనేవి లేకుండా అంటే దృశ్యమాన జనితమైనటువంటి ఏ యొక్క విషయ సంబంధమైన వాసనలే లేకుండా దానిని శుద్ధం చేసుకోవాలి. అదే కదా మనసుని మరమ్మతు చేసుకోవడం అనేటువంటిది. అంటే ప్రాపంచిక సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ సంకల్పాలు కానీ ఏమాత్రము కూడా తన సమీపానికి చేర్చుకోకూడదు. ఎప్పుడూ కూడా మనసు అనేటువంటిది విషయ సంకల్పరహితమై ఉండాలి. ఏ విషయాలు లేనటువంటిది, విషయాలను గురించి ఆలోచన చేసేటువంటి స్థితి కూడా నశించిపోయినది అయి ఉండాలి. అప్పుడు మాత్రమే వాసనలు వదిలివేసినటువంటిది అయి ఉంటుంది. అందుకే ఈ వాసన అనేది వదిలివేయబడి ఉంటుందో అప్పుడు ఇంకా ఈ యొక్క కర్మేంద్రియాల చేత అంటే నోటితో మాట్లాడిన దేనికి దృశ్య జగత్తుకు అంటకుండా సంగము లేకుండా నోటితో మాట్లాడిన, చేతులతో చేసిన, కాళ్ళతో నడిచిన, మరి ఇంకా కూడా ఈ ఉపస్థాపాయువు అంటే మలమూత్ర విసర్జనం అనేటువంటిది, ఆనందం విసర్జనం అనేటువంటివి చేసినా కూడా దేనికి అంటడు. ఎందుకు? దేని చేత పడడు. ఎందుకు అంటే వాడు దృశ్య జగత్తుకు సంగము లేకుండా ఆసక్తి రహితుడై అనాసక్తితో కూడుకొని చేసినటువంటి క్రియ ఎప్పటికీ కూడా ఆ క్రియకు బద్ధుడు అవ్వడు కదా. కాబట్టి సాధకులైనటువంటి వారు శ్రీ గీతాచార్యులైనటువంటి పరమాత్మ చెప్పినట్లుగానే ఈ హెచ్చరికను కడు జాగరూకతతోటి గమనించాలి. అలా గమనించినటువంటి వాడు మాత్రమే సాంప్రదాయమైనటువంటి ఈ సత్య వస్తువు కోసం ప్రయత్నించేటువంటి వాడు మిథ్యాచారాన్ని ఇట్టే గమనించగలడు. ఎప్పుడైతే మిథ్యాచారాన్ని గమనించి దానిని వదిలివేశాడో ఇకప్పుడు ధ్యాన కాలమునందు వాడు ధ్యానము అన్నప్పుడు ఒక ధ్యాస
ఏ ధ్యాస? సత్యవస్తువునందు ధ్యాస. ఆ ధ్యాసను నిలుకడగా ఏకాగ్రతగా మరి ఏ సంకల్పాలు లేకుండా వాసనారహితంగా చేయగలిగినప్పుడు మాత్రమే ఆ ధ్యాన కాలమందు మనసునందు ఎలాంటి విషయ సంకల్పాలు కూడా రానియకుండా దైవభావన మాత్రమే ఉండేటట్లుగా ప్రవర్తించాలి. అయితే ప్రారంభమునందు అటువంటి స్థితి వెంటనే వస్తుందా ఎవరికైనా అంటే ఎప్పటికీ రాదు. అది బహుకాలము, దీర్ఘకాలము, అంటే వానికి ఏకాగ్రత కుదిరినా కుదరకపోయినా అటువంటి స్థితి ఏది? సంఘ విషయాలను గురించి ఆలోచన చేసేటువంటి స్థితి వదిలిపెట్టాలి అనే స్థితి వానికి వచ్చినా రాకపోయినా ఆ ప్రయత్నం వదలకుండా చేసేటువంటిది ఎప్పుడైతే వానికి ఆ ధ్యానం అనేటువంటిది ప్రారంభ సమయం ఉంటుందో వెంటనే వానికి అసంగ స్థితి అనేది చేకూరకపోయినప్పటికీ కూడా దీర్ఘకాలంగా బహుకాలమైనటువంటి అంటే అది ప్రాప్తించేదాకా కూడా ఈ దృశ్యమాన జగత్ సంబంధమైన విషయ వాసనలను నశింపజేసుకునేటువంటి స్థితి ప్రాప్తించేదాకా కూడా వాడు దీర్ఘకాలము కూడా అభ్యాసము చేస్తూనే ఉండాలి. అలా చేసినప్పుడు దానిని వాడు ఎట్లయినా సరే సాధించి వేయాలి. కేవలము కర్మేంద్రియాలను అంటే వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువు అనేటువంటి ఈ కర్మేంద్రియాలను నోరు, కాళ్ళు, చేతులు, మరి గుహ్యము, పాయువు అనేటువంటి కర్మేంద్రియాలను మాత్రమే అంటే శరీరాన్ని మాత్రమే కదలకుండా అరికట్టినందువలన ఏదైనా ప్రయోజనం ఉంటుందా? మరి విశేష ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే విశేష ప్రయోజనమే కాదు, ఒకంత ప్రయోజనం కూడా లేదు. అందుకే మనసుని లోబరుచుకోవాలి అని పరమాత్మ చెప్తే తెలియజేశారు. అయితే మనలాంటి వారికి అంటే గీతను పఠించేటువంటి వానికి గీతను మరి రోజు కూడా నిత్యము కూడా ఎవడైతే అధ్యయనం చేస్తూ ఉన్నాడో వానికి కొన్ని ప్రశ్నలు అయితే ఉదయించవచ్చేమో కదా. ఏమని అంటే అవును, అర్జునుడికి పరమాత్మ అంత స్వల్ప సమయంలో ఇంత పెద్ద గీత 700 శ్లోకాలు అన్నప్పుడు 701 అంటే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మొట్టమొదటి శ్లోకంతో కలిపితే 701, లేకపోతే 700 గణనకు తీసుకుని వస్తారు. అంత గొప్పదైనటువంటి గీతా ప్రవచనాన్ని మరి అంత కొద్దిపాటి సమయంలో ఇంత పెద్ద గీతను విశాలంగా విస్తారంగా జగద్విఖ్యాతమైనటువంటి సర్వేక సమస్తము మోక్షము ముక్తితత్వము మరి విషయవాసన లంపటల్ని ఏ విధంగా వదులుకోవాలి, తన యొక్క కర్తవ్యాన్ని ఎలా మరి కొనసాగించాలి అనేటువంటి ఇంత పెద్ద విస్తారమైనటువంటి విషయాన్ని అంత తక్కువ సమయంలో ఎలా చెప్పగలిగారు పరమాత్మ అర్జునునికి అని మనకి ఒక సందేహం రావచ్చు. అయితే దానిని గురించి మనం విచారించుకుంటే వాస్తవానికి దానిని గురించి మనం విచారించి చూసినట్లయితే ఇక్కడ విచారము అంటే ఏంటి అంటే పోలీసు వాళ్ళు విచారించేటువంటిది అది దర్యాప్తు లాంటిది. ఇక్కడ విచారము అంటే దిగులుతో బాధతో ఉన్నటువంటిది. ఇక్కడ విచారించడము అంటే దానిని గురించి పరిశీలన చేయటము, దానిని గురించి మానసికంగా పర్యవేక్షణ చేయటము, ఆ విధంగా అంటే ఆలోచన చేయడము. అటువంటి వాస్తవమైనటువంటి ఆలోచన చేసినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ చేయలేని పని ప్రపంచమున ఏదైనా ఉంటుందా అంటే ఉండదు. ఎందుకు అంటే ఆయన అఘటిత ఘటనా ప్రవీణులు కదా ఆయన. కాబట్టి మాయాధీశులు. అందుకే ఆయన యొక్క యోగమాయ చేత గొప్ప గొప్ప లీలలను కూడా లోకంలో చేసి మరి ఆశ్చర్యంలో జనాలను కాదు ఆయన సమకాలికులను ఎప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యంలో ముంచివేశారు. అటువంటి వారికి కొద్ది సమయంలో ఈ గొప్పదైనటువంటి ఈ బృహద్బోధ చేయగలగడం అనేటువంటిది కష్టతరమైనదా? కాదు కదా అని చెబుతూ, అంతేకాదు యుద్ధ సమయమున భగవానుడు ఏ విధంగా అంటే సూత్రప్రాయంగా కొన్ని ధర్మాలను బోధించాడు.
అంటే ఎప్పుడు కౌరవ పక్షము పాండవ పక్షము ఇద్దరూ కూడా రణరంగంలో చేరి ఉన్నారు. అటు సైన్యము ఇటు సైన్యము. ఏది పాండవుల యొక్క సైన్యము 7 అక్షౌహిణులు, అదే కౌరవుల యొక్క సైన్యము 11 అక్షౌహిణులు. ఆ యొక్క ఇరువురు కూడా ఇరు పక్షాల యొక్క సైన్యంతో సహా కూడా రణరంగంలో చేరి ఉన్నారు. అదే యుద్ధ సమయంలో భగవానుడు ఏం చేశాడు? సూత్రప్రాయంగా కొన్ని ధర్మాలను బోధించడానికి వాటిని ఏ విధంగా అంటే వేదవ్యాసులు ఆయన సూత్రప్రాయమైనటువంటి ధర్మాలను భగవానుడు బోధించాడు. ఆ బోధించే నిమిత్తం దానిని వేదవ్యాసులు ఏం చేశారు? దానిని ఛందోబద్ధం చేశారు. అలా విస్తారమైనటువంటి గ్రంథరూపంగా రూపొందించ ఉండవచ్చు. అది ఒక కారణం. ఇంకా రెండవది అయితే ఎందుకు అంటే, ఒక కారణమైతే పరమాత్మ చేయలేని పని ప్రపంచంలో ఏదీ లేదు కాబట్టి ఆయన ఏ కార్యాన్నైనా సరే కష్టమైన దాన్ని కూడా సుసాధ్యంగా చేయగలిగినటువంటి మాయాధీశులు కాబట్టి ఆయన యొక్క యోగమాయ చేత, ఆయన యొక్క కల్పితమైనటువంటి విషయాల చేత గొప్ప గొప్ప లీలలను కూడా చేసి లోకాన్ని మొత్తాన్ని కూడా ఆశ్చర్యంలో ముంచివేశారు కదా. అటువంటి వారికి స్వల్ప సమయంలో గొప్పదైనటువంటి బోధ చేయగలగడం అనేటువంటిది కష్టతరమైనటువంటిది కాదు కదా అనేది ఒక కారణమైతే, రెండవ విషయం ఏంటి? అదే యుద్ధ సమయంలో భగవానుడు సూత్రప్రాయంగా కొన్ని ధర్మాలను బోధించగా వాటిని వేదవ్యాసులు ఏం చేశారు? పరమాత్మ బోధించేసిన తర్వాత దానిని ఛందోబద్ధం చేశారు. అంటే దాన్ని విస్తారంగా ఒక గ్రంథ రూపంలో రూపొందించి ఉంచారు. ఎందుకు? అధికారి అయినటువంటి అర్జునుడికి అంత సంక్షిప్తంగా చెప్పినా కూడా అర్థమవుతుంది. కానీ మనబోటి వాండ్ర వరకు కూడా అది రావాలి అంటే ఛందోబద్ధం చేయవలసిందే, వ్యావహారికంగా మారవలసిందే. అది మనం అర్థం చేసుకోగలిగినటువంటి స్థాయికి దానిని విస్తారమైనటువంటి గ్రంథ రూపంగా పరమాత్మ బోధించేసిన తర్వాత వేదవ్యాసులు ఈ విధంగా తయారు చేసి ఉంటే ఉండవచ్చు అనేటువంటిది రెండవ కారణంగా చెప్తూ, అదే మూడవదైతే ఇంకొక విషయంగా కూడా మనం విచారిద్దాం. ఎలాగంటే యుద్ధ ప్రారంభం రోజున, అంటే యుద్ధం ప్రారంభం అవుతోంది, ఇంకా అవ్వలేదు, ఇరు సైన్యాలు కూడా తీర్చి ఉన్నాయి. ఏది ఎవరికి ఏ స్థానాన్ని ప్రకటించి సైన్యాధిపతులు ఎలా అయితే నిలబెట్టారో ఆ విధంగా ఇరుపక్ష సైనికులు కూడా బారులు తీర్చి ఉన్నారు, రణరంగంలో నిలబడి ఉన్నారు. అలా నిలబడిన తర్వాత వెంటనే యుద్ధం ప్రారంభమైందా? వచ్చేసాం రెడీ అని చెప్పేసి శరపరంపరలు మొదలైనవా? కాదు. అక్కడ వెంటనే ప్రారంభం కాలేదు. అక్కడ ఇంకొక చిన్నపాటి సంఘటన కూడా జరిగింది. ఏంటది అంటే, చిన్న చిన్న సంఘటనలు ఏమి జరిగినవి అంటే, ధర్మరాజు ఏం చేశాడు అంటే ఆయన యొక్క యుద్ధాన రథం దిగాడు. ఆయన యొక్క తమ్ములు అనుసరించారు. అప్పుడు ఆ ధర్మరాజు నడుస్తూ వెళ్ళాడు. అంటే పాదచారి అయి రథంతో పోలేదు. ఎక్కడికి వెళ్ళాడు? శత్రుపక్షం సైన్యంలోకి వెళ్ళాడు. ఆ సైన్యం వేపే నడుస్తూ వెళ్ళాడు. అలా ఆయన వెళ్ళేటప్పుడు ఆయన యొక్క అనుజులు, అంటే ఆయన యొక్క సోదరులు కూడా ఏం చేశారు? అతన్ని అనుసరించారు. ఆయన వెళ్ళి ఏం చేశాడు అంటే, అసలు వారిద్దరూ కూడా ఒక కుటుంబానికి చెందినటువంటి వారే కదా, కౌరవులు పాండవులు. ఎందుకు? ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులైతే మరి ధృతరాష్ట్రుని తమ్ముని కుమారులు పాండురాజు కుమారులు. కాబట్టి ఇద్దరూ కూడా ఒక కుటుంబానికి చెందిన వారే విడిపోయి ఈ విధంగా యుద్ధ ప్రక్రియ దాకా కొనసాగి వచ్చినటువంటి ఆ యొక్క విషయంలో అక్కడ తన తాతలు గురువులు ఉన్నటువంటి వారంతా శత్రుపక్షంలో ఉన్నారు. అందుకని ధర్మరాజు ఏం చేశాడు అంటే, పాదచారియే కాళ్ళతో నడుచుకుంటూ శత్రు సైన్యం వేపే నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన తమ్ములు కూడా అనుసరించారు, అనుగమించారు. అతడేం చేశాడు? ధర్మరాజు భీష్ముని దగ్గరికి వెళ్ళాడు, ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు, కృపాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. భీష్ముడు అంటే వాళ్ళ తాతగారు, అదే మరి ద్రోణుడు అంటే వాళ్ళ అస్త్ర విద్య నేర్పినటువంటి గురువు,
కృపాచార్యుడు అంటే ఆ యొక్క కౌరవ పక్షానికి అంటే ఆ హస్తినకి కులగురువు. ఈ విధంగా ఇటువంటి పెద్దల వద్దకి వెళ్ళి ఒక్కొక్కరికి కూడా నమస్కరించి ఆయన యొక్క వినయాన్ని తెలియజేసి వారి వద్ద ఒక్కొక్కరి వద్ద ఆశీర్వాదాన్ని పొంది వచ్చారు. ఎవరు? ధర్మరాజు మరి ఆయన యొక్క తమ్ముడు. ఆ తర్వాత శత్రుపక్షమునందు ఎవరైనా కూడా అంటే ఇంకా ఏమని చెప్పాడు, ఒకవేళ ఈ శత్రుపక్షంలో అంటే కౌరవ పక్షంలో ఎవరైనా సరే నన్ను శరణు వేడి నాకు శరణాగతులైనట్లయితే నేను వారితో యుద్ధం చేయను, వారు నా వైపుకు రావచ్చు, నా సైన్యంలో చేరవచ్చు, వారికి నేను రక్షణ కల్పిస్తాను అని అభయం ఇచ్చాడు. రక్షణ కల్పిస్తాను అనే అభయం ఇచ్చాడు. ఆ విధంగా ధర్మరాజు ప్రకటించగా యుయుష్ఠుడు అంటే ధృతరాష్ట్రుని యొక్క ఒక వైశ్య వనిత ద్వారా ఉద్భవించినటువంటి యుయుష్ఠుడు అనేటువంటి ధృతరాష్ట్రుని పుత్రుడే పాండవ పక్షంలోకి ధర్మరాజు యొక్క ఆదేశానుసారం వచ్చేశాడు. అక్కడ ధర్మరాజు ఆదేశించలా, ఎవరైతే శత్రుపక్షంలో నుండి మా వైపు రావాలనుకుంటున్నారో వారిని నేను మరి వారికి రక్షణ కల్పిస్తాను, వారు గనక మా పక్షం వారికి శరణాగతులే అన్నట్లయితే అని అభయం ఇచ్చినటువంటి ధర్మరాజుకి యుయుష్ఠుడు వచ్చి పాండవ పక్షంలో వచ్చి చేరాడు. ఈ ప్రకారాలైనటువంటి కొన్ని ఘటనలు మధ్యలో సంభవించినాయి. ఏది? అటువైపు ఇటువైపు కూడా ఇరుపక్ష సైన్యాలు కూడా బారులు తీరి యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నప్పుడు ధర్మరాజు ఈ విధంగా వెళ్ళినటువంటి సమయంలో కొంత సమయం గడిచింది. కాబట్టి కొంత కాలయాపన, యుద్ధ ప్రారంభానికి కొంత కాలయాపన అనేటువంటిది తప్పనిసరిగా జరిగింది అనేటువంటిది మన ఊహకు అందుతుంది కదా. అందులో కూడా అది ప్రారంభ దినం అంటే యుద్ధం అనేటువంటిది మొట్టమొదటి రోజు, ప్రారంభం చేసేటువంటి రోజు. కాబట్టి ఎవరెవరిని ఎక్కడ నిలబెట్టాలి అనేటువంటి యుద్ధ సంబంధమైనటువంటి కొన్ని సర్దుబాట్లు, కొన్ని పద్ధతులు, కొన్ని విషయాలు అవన్నీ చేసుకోవడానికి కొంత వ్యవధి కూడా ఏర్పడి ఉంటుంది కదా. అటువంటి వ్యవధిలో అటువంటి సమయంలో గీతోపదేశం గావించబడి ఉండవచ్చు. కాబట్టి అందులో కూడా విపరీతంగా భావించవలసినటువంటి వైపరీత్యం అంటే ఇంత స్వల్ప సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత విస్తారమైనటువంటి గీతని ఎలా బోధించాడు అనేటువంటి దానికి మనం ఈ విధంగా కూడా విచారించుకొని తెలుసుకోవచ్చు. అయితే ఇంకొక చివరిది ఏంటది? యుద్ధనీతిని అనుసరించి అంటే యుద్ధంలో ఒక నీతి ఉంటుంది. రావడం, చకచకా కొట్టేసుకోవడం, చంపేసుకోవడం, వెళ్ళిపోవడం ఇది కాదు. యుద్ధానికి యుద్ధ ధర్మము, యుద్ధ నీతి ఒకటి ఉంటుంది. వారు ఆ శాస్త్రాన్ని అనుసరించే రాజులు అనేటువంటి వారు శత్రురాజుల మీద కూడా ఆ విధమైనటువంటి యుద్ధను నీతిని అనుసరించే చేసేవారు. ఆ విధంగానే ప్రతి వారు కూడా ఆ సంగ్రామంలో ఆ యుద్ధ భూమిలో వారు పాటించాల్సినటువంటి కొన్ని ధర్మసూత్రాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటి అంటే శత్రుపక్షమున ఉన్నవాడైనప్పటికీ కూడా వాడు ఆయుధం లేకుండా శత్రుపక్షంలో ఉన్నాడు, వాడు ఆయుధం చేతి నుండి జారిపోయింది. అటువంటి వాడిని, ఆయుధాలు ఉన్నటువంటి వాడు నిరాయుధుడై ఉన్నటువంటి వాడిని ఏమాత్రం కూడా హింసించకూడదు. అదొకటి. బాధతో శోక సంతప్తుడై ఉన్నటువంటి వాడు ఉంటాడు, వాడిని కూడా బాధించకూడదు. ఇవన్నీ కూడా యుద్ధ ప్రక్రియలో ఉన్నటువంటి నీతి. అంతేకాదు ఎవడైతే శరణాగతుడై భయపడి ఉంటాడో వాణ్ణి కూడా అక్కడ శస్త్రప్రయోగం అంటే బాణాలు అనేటువంటిది వేయకూడదు. ఆ విధంగా అంటే శత్రుపక్షంలో ఉన్నటువంటి వానిపైన నిరాయుధుడయి శోక సంతప్తుడయి మరి శరణాగతి కోరినప్పుడు కూడా పిరికివాడై పారిపోయేవాడు ఇటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మరి స్వపక్షంలో ఉన్నటువంటి వాడు వానిపైన శస్త్రప్రయోగం బాణ పరంపర అనేటువంటిది కొనసాగించవచ్చా అంటే కొనసాగించకూడదు. ఇది వాళ్ళ యొక్క యుద్ధ ధర్మం. ఆ యుద్ధ నీతిని అనుసరించి వాళ్ళకు ఉన్నటువంటి వారు తప్పనిసరిగా అనుసరించవలసినటువంటి ధర్మసూత్రాలు ఉన్నాయి. అయితే ఇరుపక్షాల యందు కూడా అంటే కౌరవ పక్షమునందు కానీ పాండవ పక్షమునందు కానీ యుద్ధనీతిని అనుసరించేటువంటి యుద్ధము నీతిలో ఉన్నటువంటి ధర్మసూత్రాలను గౌరవించేటువంటి మహానుభావులు అనేకులు ఉన్నారు.
ఎందుకు అంటే అందరూ ధర్మానికి బొద్దులు, ధర్మవీధులు, ధర్మకోవిధులు. అటువంటి వారు ఈ యుద్ధనీతిని అనుసరించరా? ఆ యొక్క యుద్ధనీతి యొక్క ధర్మ సూత్రాలను గౌరవించేటువంటి మహానుభావులు చాలామంది ఇరు పక్షాలలో కూడా ఉన్నారు. కాబట్టి అర్జునుడు యుద్ధారంభమునందు అంటే యుద్ధం చేసేటువంటి యుద్ధం ఇంకా ప్రారంభం కాబోయేటువంటి ముందు సమయంలో ఏం చేశాడు ఆయన? తన యొక్క ధనుర్బాణాలను, తన యొక్క శరచాపములను రెంటిని కూడా, బాణాలను ధనుసును రెంటిని కూడా జారవిడిచేశాడు. అంతేకాదు శోకముతో సంవిఘ్న మానసుడై ఉన్నాడు. ఆ విధంగా అంటే దుఃఖతప్తుడై ఉన్నాడు. అప్పుడు అయితే పాండవ పక్షంలో అర్జునుడు ఎక్కడ ఉన్నాడు అంటే ప్రముఖ స్థానంలో ఆక్రమించుకొని ఉన్నటువంటి దిట్ట కదా అర్జునుడు అంటే. అటువంటి వాడు నిరస్త్రుడై ఉన్నప్పుడు అంటే ఇంకా ఆ అర్జునుడి చేతిలో అస్త్రాలు, శస్త్రాలు, ధనుర్బాణాలు ఏమీ లేవు. అవన్నీ కూడా జారవిడిచాడు. దుఃఖంతో నిండిపోయిన హృదయంతో, మ్లానమైనటువంటి వదనముతో అన్నీ వదిలివేసి బాధతో, విషాదంతో ఉన్నాడు. అంత ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి ఒక గాంధీవి అనేటువంటి ధనుర్ధారి అని పేరుగాంచినటువంటి అర్జునుడు ప్రముఖ స్థానంలో అస్త్రశస్త్రాలు జార విడిచి ఉంటే ఎవరైనా మరి యుద్ధాన్ని ప్రారంభిస్తారా? ఎందుకు అంటే జగదేక వీరుడు, ఆయనే ప్రముఖుడు, అంతకంటే ఇంకొకరు లేరు. అటువంటి వాడు ప్రముఖ స్థానంలో తన యొక్క బాణాలు జార విడిచినప్పుడు ఎవడైనా సరే మొట్టమొదట యుద్ధాన్ని ప్రారంభిస్తారా? అప్పుడు కూడా ఒకంత సమయం దొరికి ఉండవచ్చు. కాబట్టి ఆయన జార విడిచి శోక సంతప్తుడై ఉన్నప్పుడు శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి బోధ చేత అర్జునుడు తెప్పరిల్లుకున్నాడు. తెప్పరిల్లుకొని తిరిగి మళ్ళీ కూడా తన యొక్క ధనస్సుని, బాణాలను తీసుకున్నాడు. మళ్ళీ కూడా ధనుర్ధరుడై ఏం చేశాడు? రంగమున, ఏ రంగము? యుద్ధ రంగమును నిలబడిన తరువాత మాత్రమే యుద్ధం ఉపక్రమించి ఉండవచ్చు. ఈ యుద్ధానికి ప్రారంభ సమయంలోనే శ్రీకృష్ణుని యొక్క బోధ అర్జునునికి జరగడానికి ఇవన్నీ కూడా సావకాశాలైనటువంటి మరి అవకాశాలు. అందుకే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కారణాలన్నిటి చేత కూడా రణక్షేత్రమున ఆ యుద్ధ భూమి నందు గీతాబోధ అనేటువంటిది, గీతా జ్ఞానం అనేటువంటిది పుట్టటం ఎందు ఏమాత్రము కూడా అక్కడ అసమంజసత్వము అనేటువంటిది ఏదైనా ఉన్నదా? ఎప్పటికీ లేదు. ఎటువంటి సమంజసమే కానీ కనబడుతుంది. అక్కడ అసమంజసత్వము అనేటువంటిది లేదనే కదా మనందరికీ కూడా స్పష్టపడుతూ ఉన్నది అని ఈ విషయాన్ని ఇలా విచారించుకున్న తర్వాత అయితే మళ్ళీ మనకి ఇంకొక ప్రశ్న ఉదయిస్తుంది. ఏమని అంటే, అవును, కృష్ణుడు కానీ అర్జునుడు కానీ వారిద్దరూ కూడా పూర్తి స్థాయిలో కలిసి ఉండకపోయినా కూడా వారు మరి బంధుజనములు. రెండోది, చిన్ననాటి నుండి కూడా అనేక పర్యాయాలు కలుసుకొని మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలాంటప్పుడు ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉన్నప్పుడు వారిద్దరూ ఏ యొక్క తోటకో, షికారుకో, వ్యాహ్యాలకో వెళ్ళినప్పుడు, విహారానికి వెళ్ళినప్పుడైనా సరే అప్పుడు గీతను ప్రశాంతంగా ఉన్నప్పుడు బోధించవచ్చు కదా. చుట్టూ కూడా గందరగోళంగా యుద్ధభేరీలు, తూనీరాలు, ఇంతెంత శబ్ద ఆరావాలు చేస్తూ ఉన్న ఈ యుద్ధ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఆ యుద్ధ సమయంలోనే బోధించడానికి ముహూర్తము అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి ప్రశ్న కనుక మనకి ఉదయించినట్లయితే అయితే మనం దానిని గురించి కూడా ఒకంత విచారించుకుందాం. ఎలాగంటే తగిన వేళ యందు మాత్రమే కదా చేసినట్లయితే ఆ కార్యాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. తగిన వేళ కాకుండా అదే మనకి చెప్తారు. ఏమని? ఒక భార్యాభర్త మాట్లాడుకుంటూ ఏమండి తెల్లారి మన నౌకర్ని పిలిచి మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉన్నాం కదా రేపు ప్రొద్దుట, మరి మన నౌకర్ని పిలిచి కాస్త నగరానికి పంపించాలి.
ఆ మాట భార్యాభర్తలు మాట్లాడుకుంటే నౌకరు విన్నాడు. ఏం చేశాడు, రేపొద్దున ఇంట్లో పని ఉంటుంది కదా, ఎక్కడికి నగరానికి వెళ్ళి రావాలంట అని ఆ నౌకరు ఏం చేశాడు, నైటే వెళ్ళేసి వచ్చాడు. ఉదయం లేచారు, అమ్మగారు పిలిచారు నౌకర్ని. ఏమిరా నువ్వు నగరానికి వెళ్ళాలి అంటే, లేదమ్మగారు మీరు మాట్లాడుకోవడం విని నేను వెళ్ళేసి వచ్చానన్నాడు. అసలు వెళ్ళొచ్చినందుకు ఫలితం ఏంటి? ఏమీ లేదు. ఎందుకు? నగరానికి వెళ్ళడం ఆమెకేదో అవసరం ఉండి ఆ వస్తువులను తెప్పించుకోవడం కోసం నగరానికి పంపించాలి అనుకున్నారు. వాడు పూర్తి అదంతా వినలేదు, నగరానికి వెళ్ళడమే ముఖ్యం అనుకున్నాడు. అన్నట్లుగానే ఇక్కడ కూడా తగినటువంటి సమయంలో తగిన వేళ ఎందు చేసినట్లయితే మాత్రమే ఆ కార్యాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాని మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరిగితే భార్యాభర్తలు అనుకున్నారు, వాడు వెళ్ళి రావడమే ముఖ్యం అనుకుంటే పని జరిగిందా వాళ్ళకి, మరొకసారి పని అదనమైంది. అలాగే తగిన వేళ యందు చేసినట్లయితే మాత్రమే ఏ కార్యమైనప్పటికీ కూడా తగినటువంటి సత్ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ సూత్రము పరమార్థ రంగమున ఇంకా కూడా చక్కగా అన్వయించబడుతూ ఉంటుంది. ఏ విధంగా? ఈ పారమార్థిక చింత చేసి పరమార్థ రంగమున ఏ యొక్క పరమపద స్థితిని పొందాలి అన్నప్పుడు ఏ విధంగా అంటే ఈ యొక్క సూత్రము ఏ సమయంలో ఏది చేయాలో అప్పుడు మాత్రమే దాని యొక్క ఫలితం అనేటువంటిది మరి దానికి తగిన విధంగా వెలువడుతుంది అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్త జనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.